బిగ్ స్క్రీన్ ఈవెంట్. ఈ రాయల్ రంబుల్ సౌదీ అరేబియాలో ఉంది. నైట్‌లో వస్తది మన ఇండియాలో. సో, అందుకని ఈసారి మనందరం కలిసి ఒక పెద్ద ఫార్మ్ హౌస్‌లో బిగ్ స్క్రీన్ ఈవెంట్ అంటే మనందరం కలిసి ఒక పెద్ద స్క్రీన్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబుల్ లైవ్ చూద్దామని చెప్పినాను. అనౌన్స్‌మెంట్ చేసినాను. అండ్ ఈ అనౌన్స్‌మెంట్ నాతో అసలు ఎవరు చేపించినారు? మీరే గదా! మీలో చాలామంది అన్న బిగ్ స్క్రీన్ ఈవెంట్ కావాలి. అన్న బిగ్ స్క్రీన్ ఈవెంట్ అనౌన్స్‌మెంట్ చేయి, అనౌన్స్‌మెంట్ చేయి, అనౌన్స్‌మెంట్ చేయి అని చాలా కామెంట్ చేసినారు. అండ్ నేను ఎప్పుడో 11థ్ రోజు జనవరి 11థ్ రోజు ఒక 20 రోజుల ముందే రాయల్ రంబుల్ 31 నైట్ ఉంది. 20 రోజుల ముందే అనౌన్స్‌మెంట్ చేసినాను. మన బిగ్ స్క్రీన్ ఈవెంట్ మనం అంటే రాయల్ రంబుల్ బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేస్తున్నాను. మనందరం కలిసి లైవ్ చూద్దాం. ఒక మంచి ఫార్మ్ హౌస్ బుక్ చేద్దాం. రూ. 1000 ఉంటది మనిషికి ఎంట్రీ. ఆడ ఫుడ్ వ్యూ ఉంటది. అండ్ డీజే అంతా ఉంటది. మనం ఎంజాయ్ చేద్దాం. ఒక పెద్ద స్క్రీన్‌లో లైవ్ చూద్దాం అని చెప్పినాను డబ్ల్యూడబ్ల్యూఈ. బట్ హైలైట్ ఏందంటే ఓన్లీ 17 టికెట్సే బుక్ అయినాయి బాస్. యెస్. ఓన్లీ 17 టికెట్స్. అండ్ నిజం చెప్పాలంటే ఓన్లీ ఐ థింక్ 12 టికెట్స్ అనుకుంటా. ఎందుకంటే నలుగురు డబుల్ అంటే 2, 2 టికెట్స్ బుక్ చేసినారు. అంటే ఆళ్ళ ఫ్రెండ్స్‌తో రావాలని ఆళ్ళేం చేసినారంటే 12 అంటే 12 మంది టికెట్ బుక్ చేసినారు. నలుగురేమో డబుల్ టికెట్ బుక్ చేసుకున్నారు. 2, 2 టికెట్స్ బుక్ చేసుకున్నారు. అందుకనే 16 టికెట్స్ అయినాయి. అండ్ ఇంకొక మన సబ్‌స్క్రైబర్ అంటే, అంటే రాడంట చాలా దూరం ఉంటాడు. బట్ అయినా సరే మన ఈవెంట్ సక్సెస్ కావాలని ₹1000 మన గూగుల్ పేలో పంపించిండు. పంపించాను నేను రావడం లేదు. బట్ ఈవెంట్ నువ్వు సక్సెస్ చేయని సపోర్ట్ చూపించి పంపించిండు. కానీ నేనేం చేశానంటే అందరికి అమౌంట్ ఎవరెవరు నాకు పంపించినారో అది సపోర్ట్ కోసమైనా సరే లేదా టికెట్ ఎవరెవరు బుక్ చేసినారో ఫస్ట్ అయితే ఎవరెవరు టికెట్ బుక్ చేసినారో ఆళ్ళకైతే చాలా చాలా థాంక్స్ బాస్. నిజంగా ఈ 12, 13 మెంబర్స్ ఆ డబుల్ టికెట్ బుక్ చేసినారని 17 టికెట్స్ టోటల్. సో, ఈ 12, 13 మెంబర్స్ ఎవరెవరు సపోర్ట్ చూపించినారో మన ఈవెంట్ కోసం, మన బిగ్ స్క్రీన్ ఈవెంట్ కోసం ఆళ్ళందరికి చాలా థాంక్స్ బాస్. ఇన్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఒక టైం వచ్చినప్పుడు మనం కంపల్సరీ కలుద్దాం. సో, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంది? అసలు నేను స్టార్టింగ్‌లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? ఎందుకంటే మన బిగ్ స్క్రీన్ ఈవెంట్ క్యాన్సెల్ అయిపోయింది. యెస్. మన రాయల్ రంబుల్‌ది బిగ్ స్క్రీన్ ఈవెంట్‌కి నేను క్యాన్సెల్ చేశాను. ఎందుకంటే ఓన్లీ 17 టికెట్స్ బాస్. మీరు ఆలోచించండి ఓన్లీ 17 టికెట్స్. ఇప్పుడు 17 టికెట్స్ నేను ఏం చేయాలి చెప్పండి? వీకెండ్ 31 రోజు వీకెండ్. అండ్ ఎవరెవరికి ఫార్మ్ హౌస్ గురించి కొంచెమైనా ఐడియా ఉందో ఆళ్ళకి తెలుసు వీకెండ్స్‌లో ఫార్మ్ హౌస్ రేట్ చాలా ఎక్కువుంటది. ప్లస్ బుకింగ్‌వి అంటే ముందే చేయాలనే మాట. వారం, 2 వారాల ముందే బుక్ చేయాలి. అండ్ అయినా సరే 25థ్ వరకు వెయిట్ చేసినాను. చూద్దాం ఎన్ని బుకింగ్‌లొస్తాయి. చూద్దాం అసలు ఏం జరుగుతదో అని మొత్తము 25థ్ వరకు వెయిట్ చేసినాను. అండ్ నేను అందరికి అమౌంట్ 27థ్ నుంచి పంపియడం, రిటర్న్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే క్యాన్సెల్ అయిపోయింది బాస్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకు నమ్మి కొంతమంది డబ్బులు పంపించినారు. సో, ఆళ్ళకైతే రిటర్న్ డబ్బులు పంపియాలి కదా! నాకు నమ్మి పంపించినారు కదా! సో, అందుకే నేను ఆళ్ళకి అమౌంట్ రిటర్న్ పంపించేశాను. అండ్ ఓన్లీ అమౌంట్ రిటర్న్ పంపియడమే కాదు. ఆళ్ళకి అంటే ఆళ్ళు గూగుల్ పే చేసినప్పుడు ఆళ్ళ నంబర్ రాసిర్రు కదా! నేను ముందే చెప్పాను పేమెంట్ చేసినప్పుడు మీ నంబర్ రాయండి అని. సో, ఎవరెవరు నంబర్ రాసినారో ఆళ్ళందరికీ నేను కాల్ చేసి మరి ఆళ్ళతో మాట్లాడి మరి నేను ఆళ్ళకి డబ్బులు రిటర్న్ చేసినాను. చాలామందైతే చాలా ఖుషి అయిపోయారు. "అన్న నీతో మాట్లాడడం నిజంగా చాలా మంచి అనిపిస్తుంది. నువ్వు కాల్ చేసినావు" అని చెప్పినారు. సో, చాలా థాంక్స్. నాకు చాలా మంచిగా అనిపిస్తది ఎవరైనా ఈ టైప్ చెప్పినప్పుడు. అంటే నాతో మాట్లాడినందుకు చాలా మంది చాలా హ్యాపీ అయిపోతారు. సో, కనీసం ఆళ్ళు కొంచెం హ్యాపీ అయినారు. అంటే ఆళ్ళు కనీసం కొంచెం హ్యాపీ అయినారు బాస్. అదే నాకు చాలా అనిపించింది తెలుసా? అందుకని చూడండి ఇప్పుడు నాకు నమ్మి డబ్బులు పంపించినప్పుడు నేనేం చేయాలి? ఆళ్ళకి నేను రిటర్న్ పంపిస్తున్నప్పుడు కనీసం నేను ఆళ్ళకి కాల్ చేస్తే ఆళ్ళు కొంచెమైనా హ్యాపీ అయితారు. అండ్ అయినారు. చాలామంది హ్యాపీ అయినారు. చాలా మందికి మంచిగా అనిపించింది నేను కాల్ చేసినప్పుడు. అండ్ ఇప్పుడు ఎట్లా అన్నా ఇప్పుడు ఎలా చేద్దామని చాలామంది అడిగినారు. సో, చూడండి ఇప్పుడు బిగ్ స్క్రీన్ ఈవెంట్ రాయల్ రంబుల్ అయితే నేను క్యాన్సెల్ చేశాను. ఎందుకంటే ఓన్లీ 17 టికెట్స్ మనం ఏం చేయలేం బాస్. లాస్ట్ టైమ్ నేను 2023లో నేను 70,000 కలిపినాను. మనకి అప్పుడు 40 నుంచి 45 టికెట్స్ సేల్ అయినప్పుడు
టోటల్ 23,000 ఏమో వచ్చినప్పుడు నేను ఓన్లీ 600 పెట్టినాను టికెట్ ప్రైస్. సో అప్పుడు టోటల్ ఎంత 23,000 ఏమో కలెక్షన్ వచ్చింది. మిగతా డబ్బులు మొత్తం అది నేనే పెట్టినాను లాస్ట్ టైమ్. సో ఈసారి ఒక 30, 40 టికెట్స్ సేల్ అయినా సరే నేను చేద్దాం అనుకున్నాను ఈవెంట్. అందుకే 25th వరకు వెయిట్ చేసినాను. ఇప్పుడు 31కి షో అంటే వారం ముందు బుక్ చేయాలి ఫార్మ్ హౌస్. వీకెండ్ ముందే. ఏదో నార్మల్ డే ఉంటే ఏదో ఒక మాట, వీకెండ్‌లో కొంచెం కష్టమైపోతాయి ఫార్మ్ హౌస్. బుకింగ్ చాలా ఉంటాయి. సో వెయిట్ చేసినాను. కానీ ఓన్లీ 17 టికెట్స్ సేల్ అయ్యాయి. కనీసం ఒక 30, 40 అయినా సరే నేను చేద్దాం అనుకున్నాను బాస్ ఈవెంట్. కానీ 17 టికెట్స్ సేల్ అయినందుకు లేదా నిజంగా చాలా బాధ అనిపించింది. నేను అందరికీ డబ్బులు రిటర్న్ చేసినాను. ఆళ్ళతో మాట్లాడినాను. చాలామంది చాలా బాధపడ్డారు. దూరం దూరం నుంచి రావాలనుకున్నారు. ఇప్పుడు మన లోకల్‌లో ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు మేబీ ఇప్పుడు ఆళ్ళకి ఏమైందేమో, ఆళ్ళ సపోర్ట్ మనకు చూపిస్తలేదు. బట్ బయట నుంచి చాలామంది సపోర్ట్ అంటే కొంత ఉన్నారు హైదరాబాద్‌లో. అండ్ ఐ థింక్ ఈ 12 టికెట్స్ నేను చెప్పినా కదా! డబుల్ టికెట్స్ బుక్ అయ్యాయని చెప్పినా కదా! సో 12లో ఒక 7, 8 మంది హైదరాబాద్‌లో ఉంటే మిగతా వాళ్ళు బయటికెళ్ళి బాస్ మైసూర్ అంట. సో మీరు అర్థం చేసుకోండి వైజాగ్ అంట. అక్కడి నుంచి వస్తున్నారు టికెట్ బుక్ చేసుకొని. ట్రైన్ టికెట్స్ ఆళ్ళు బుక్ చేసుకున్నారు. బట్ నేను ఆళ్ళతో మాట్లాడి ఇగ క్యాన్సెల్ చేసుకోని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఓన్లీ 17 మెంబర్సే కదా! సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం? సో ఈవెంట్ క్యాన్సెల్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే ఐ థింక్ ఇప్పుడు ఇది రెసల్‌మేనియా టైం వరకి ఒకసారి మరోసారి ట్రై చేస్తా. ఎందుకంటే ఈ రాయల్ రంబుల్ మనకి ఎప్పుడుంది? సౌదీ అరేబియాలో ఏదైనా షో ఉన్నప్పుడు మనకి నార్మల్‌గా మన ఇండియాలో 10:30కి ఉంటది షో. బట్ ఈసారి రాయల్ రంబుల్ నైట్ 12:30కి ఉంది మనకి. వీళ్ళు చాలామంది డే టైమ్ అడిగినారు కదా! సో దీంట్లోనే డే టైమ్ చెప్పేస్తున్నాను. రాయల్ రంబుల్ నైట్‌లో 12:30కి ఉంది. 31st రోజే నైట్‌లో. సో 12:30 అంటే ఒకవేళ మనం ఈవెంట్ చేసినా అదే 4:30, 4, 5 అయితుండే. అంటే నైట్ మనం కంపల్సరీ మొత్తం మెలిగి ఉండాల్సిందే. అండ్ ఐ థింక్ ఇప్పుడు రోమన్ రైన్స్, బ్రాక్ లెస్నర్ ఇంకా మిగతా చాలా పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఎవరు రాలేదు కదా! రాయల్ రంబుల్ కంటే ముందు ఆళ్ళు ఒకవేళ వచ్చి ఉంటే ఏమైనా సెగ్మెంట్స్, ఏమైనా బ్రాల్ ఏమైనా జరిగి ఉంటే, ఏదైనా ఫ్యూడ్‌లో ఆళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది కంపల్సరీ అంటే ఫ్యాన్స్‌కి ఆటోమేటిక్‌గా చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే అన్నమాట. ఒక హైప్ ఉంటుండే. ఓపెన్ చెప్పాలంటే రాయల్ రంబుల్‌కి అంత హైప్ లేదు. సో ఒక హైప్ ఉంటుండే. ఇప్పుడు మేబీ ఆ హైప్ లేదని టికెట్స్ బుక్ కాలేదా మేమేం చెప్పలేం. సో అందుకని నేను అందరికీ అంటే ఇప్పుడు నేను డబ్బులు రిటర్న్ చేసినప్పుడు అలాగే అదే మాట చెప్పినాను. నేను మన రెసల్‌మేనియా టైంలో ట్రై చేశా. ఎందుకంటే ఇప్పుడు ఈ షో అయినా సరే 12:30కి ఉండే. నైట్ మొత్తం మనం మెలిగి ఉండాల్సిందే. సో అలాంటప్పుడు రెసల్‌మేనియా అయినా సరే మనం ఫార్మ్ హౌస్ బుక్ చేసుకొని రెసల్‌మేనియా మార్నింగ్ అంటే ఈ రెసల్‌మేనియా నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియా కాదు. నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియా నైట్‌లోనే వస్తది. 10:30 లేదా 12:30 కావచ్చు. బట్ ఈ సంవత్సరం రెసల్‌మేనియా మనకి మార్నింగ్ 3:30 లేదా 4:30కి వస్తది. సో సరే చూద్దామని చెప్పినాను. అంటే ఇప్పుడు ఈ రెసల్‌మేనియా వరకి మన సూపర్ స్టార్స్ అందరొచ్చి ఒక మంచి ఫ్యూడ్‌లో, మంచి బ్రాల్స్‌లో, మంచి స్టోరీ లైన్స్‌లో, మంచి మంచి సెగ్మెంట్స్‌లో ఆళ్ళు కనిపిస్తే ఆటోమేటిక్‌గా రెసల్‌మేనియాకొస్తే ఒక హైప్ అనేది వస్తది. సో ఇప్పుడు ఆ హైప్ వచ్చినప్పుడు చూద్దాం. నేను రెసల్‌మేనియా కంటే మళ్ళొకసారి 20 డేస్ ముందు అనౌన్స్‌మెంట్ చాలామంది ఒక నెల ముందు చేయి అంటున్నారు. ఈడ 20 రోజుల ముందు చేస్తే టికెట్స్ సేల్ కాలేదు. సో అలాంటి నెల ముందు చేస్తే ఇంకేడైతది? కొంతమంది ఒక కామెంట్ చూసినాను. "అన్న మేము నలుగురం ఉన్నామన్న లొకేషన్ చెప్పు" అని ఒకడు కామెంట్ చేసిండు. బాబు ఎవరైనా సరే లొకేషన్ ఇక్కడ వీడియోస్‌లో ఎవరు చెప్పరు. అయినా సరే నేను గట్కేసర్ లేదా కీసర అని చెప్పినాను. ఇంత క్లియర్ హింట్ ఇచ్చినాను. సో ఇవన్నీ వేస్ట్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నలుగురం ఉందాం, మేము 5 మంది ఉందాం, మేము రావాలనుకుంటున్నాం. ఇవన్నీ ఫేక్ మాటలని క్లియర్‌లీ అర్థమైపోయింది నాకు. మనకు రియల్ సపోర్టర్స్ మనకు రియల్‌గా ఎవరు సపోర్ట్ చేస్తారో ఆళ్ళు డైరెక్ట్‌గా పేమెంట్ పంపిస్తారు. కానీ కామెంట్స్‌లో వచ్చి మేమున్నాము, ఇంతమంది ఉన్నాం, అంతమంది ఉన్నాం అని చెప్పి ఇవన్నీ ఇక్కడ టైమ్ వేస్ట్ చేయరన్నమాట. డైరెక్ట్‌గా పైసలు పంపించి అప్పుడు కామెంట్ అయినా చేస్తారు కానీ. సో అందుకని అర్థమైపోయింది. కొంతమంది కావాలని మనకి కొంచెం హైప్ చేస్తున్నారు. చేయి అంటారు. బట్ మనము అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు మాత్రం సపోర్ట్ రాలేదు. సో చూద్దాం. నేను మరొకసారి రెసల్‌మేనియా టైంలో అనౌన్స్‌మెంట్ చేస్తాను. ఇప్పుడు ఎవరు డబ్బులు పంపియకుండా ఈవెంట్ క్యాన్సెల్ అయిపోయింది. సో రెసల్‌మేనియా టైంలో నేను అనౌన్స్‌మెంట్ చేస్తాను. ఇంకా 2 మంత్స్ ఉంది కదా! సో అప్పుడు ఆ స్టోరీ మంచిగుంటే అనౌన్స్‌మెంట్ చేస్తాను. అండ్ మేబీ అప్పుడు ఒక 40, 50 టికెట్స్ బుక్ అయినా సరే షో చేద్దాం. అది నైట్ 1 అయినా సరే, నైట్ 2 అయినా సరే. ఇప్పుడు బుక్ చేసిన వాళ్ళు ఏ షోకి ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటారో అదే షో మనం ఫార్మ్ హౌస్‌లో చూద్దాం.
ఈ రెసల్‌మేనియా టైంలో. కనీసం 40, 50 టికెట్స్ అయినా సేల్ అయితే మనం షో చేద్దాం. సో, నెక్స్ట్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేయండి. అండ్ చాలామంది మనకి అంటే ఎవరెవరు బిగ్ స్క్రీన్ ఈవెంట్ కోసము డబ్బులు పంపించినారో ఆళ్ళకి థాంక్స్ ప్లస్ సారీ బాస్ ఈవెంట్ క్యాన్సెల్ అయిపోయింది. అండ్ నేను ఆల్రెడీ మీతో మాట్లాడినాను అది మీకు తెలుసు. సో, ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఈవెంట్ క్యాన్సెల్. అండ్ అయినా సరే నాకు మీ పైన అంత కోపం లేదు బాస్. ఇప్పుడేం చేద్దాం జెప్పండి? అంటే మన హైప్ లేదు. మన ఛానెల్ హైప్ లేదు. అక్కడ డబ్ల్యూడబ్ల్యూఈలో హైప్ లేదు. ఏం లేదు. ఏం చేద్దాం బాస్? అందుకనే బిగ్ స్క్రీన్ ఈవెంట్ అఫీషియల్లీ క్యాన్సెల్ బాస్. ఓకే. బాయ్.